హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరేజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మళ్ళీ మనందరికీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన నేషనల్ సైన్స్ మ్యూజియం నుంచి మనకి లేటెస్ట్గా జాబ్ రిక్రూట్మెంట్స్ అయితే రావడం జరిగింది. డిఫరెంట్ జాబ్ రిక్రూట్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట వేరియస్ పోస్టులకి. సో మీకు స్టార్టింగ్ శాలరీనే 59,000 దాకా అయితే మీకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మీరు 10th తో పాటు ఐటీఐ పాస్ అయినా, ఇంటర్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా, బీటెక్ చేసిన, బీఎస్సీ, బీఏ, బీకామ్, బీఫార్మసీ ఎలాంటి డిగ్రీ చేసినా, ఎలాంటి క్వాలిఫికేషన్ చేసినా కూడా అయితే మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకి అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అలాగే టెక్నీషియన్ ఉద్యోగాలు కూడా అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు. మీకు శాలరీతో పాటు అదర్ బెనిఫిట్స్ కూడా అయితే మీకు రావడం జరుగుతాయి. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఫీమేల్ క్యాండిడేట్స్కి, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి కూడా ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదనమాట. సో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర, తెలంగాణ నుంచి అందరూ అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ అందరూ. సో ఎవరైతే పర్మనెంట్గా జాబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరిదాకా చూసి వెంటనే అయితే ఆన్లైన్లో అప్లై చేయండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది కామెంట్ బాక్స్లో ఉంటుంది. సో మీరు అది క్లిక్ చేసి వెంటనే ఇప్పుడు మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి ఫర్ డైలీ జాబ్ అప్డేట్స్. మీరు కనుక ఈ వీడియోని ఇక్కడ దాకా చూసినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ కంటెంట్ నచ్చే ఉంటుంది. సో కాబట్టి ఈ వీడియోని ఒక్క లైక్ చేసి ఈ వీడియోని అయితే చూడండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంస్ నుంచి మనకి లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ అయితే వచ్చింది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ డిపార్ట్మెంట్ కింద అయితే ఈ మ్యూజియం అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు టెక్నీషియన్ ఉద్యోగాలు, అలాగే టెక్నికల్ అసిస్టెంట్, ఆర్టిస్ట్, ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకి అయితే వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మీకు అన్ని కేటగిరీస్‌లో అయితే వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో మీరు కావాలంటే చెక్ చేసుకొని అప్లై చేయొచ్చు. సో ఇక్కడ మీకు టెక్నీషియన్ ఉద్యోగాలున్నాయి. అలాగే మీకు టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలున్నాయి. ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే ఉండడం జరిగింది. అలాగే ఆర్టిస్ట్ ఉద్యోగాలు కూడా అయితే ఉన్నాయి. ఫస్ట్ మనమైతే ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాల గురించి చూద్దాం. సో ఇక్కడ మీకైతే ఆఫీస్ అసిస్టెంట్‌కి సంబంధించి డిఫరెంట్ జాబ్ పొజిషన్స్‌లో అయితే మీకు పోస్టింగ్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఓబీసీ, అన్‌రిజర్వ్డ్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్‌కే మీకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీకు స్కేల్ చూసినట్లయితే మీకు సాలరీ అనేది 38,900 పర్ మంత్ అయితే మీకు రావడం జరుగుతుంది. సో మీకు ఇక్కడ అదర్ అలవెన్సెస్ కూడా అయితే మీకు ఉంటాయన్నమాట. హౌస్ రెంట్ అలవెన్స్ అని, ట్రావెల్ అలవెన్సెస్ అని, తర్వాత డియర్నెస్ అలవెన్స్ అని, లేకపోతే మెడికల్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి ఇలా మీకు సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన అన్ని అలవెన్సెస్ అయితే మీకు రావడం జరుగుతాయి. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మీరు హైయర్ సెకండరీ ఆర్ ఇట్స్ ఈక్వివలెంట్ అన్నారు. అంటే మీరు ఇంటర్ పాస్ అయినా ఆర్ ఇట్స్ ఈక్వివలెంట్ అంటే డిప్లొమా పాస్ అయిన వాళ్ళు కూడా అయితే ఈ ఆఫీస్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలకైతే అప్లై చేయొచ్చు. సో ఇక్కడ మీకు జస్ట్ టైపింగ్ వస్తే సరిపోతుందనమాట. మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ టైపింగ్ రాని వాళ్ళైనా సరే అప్లై చేసుకోండి. ఎందుకంటే మీకు ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత మీకు టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఆ లోపలైతే ఈజీగా మీరు టైపింగ్ అయితే నేర్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు నాట్ మోర్ దాన్ 25 ఇయర్స్ అని చెప్పి ఇచ్చారు. సో 25 ఇయర్స్ వరకు అంటే 18 నుంచి 25 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి ఇంకా ఎక్స్ట్రా 5 ఇయర్స్ అంటే మీరు 30 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. అండ్ అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ అయితే ఇంకా ఎక్స్ట్రా 3 ఇయర్స్ అంటే 28 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా మనకి వేరే జాబ్స్ ఉన్నాయి. వేరే ఏజ్ లిమిట్స్ కూడా అయితే ఉన్నాయి. సో అవి కూడా అయితే చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ దీనికైతే జాబ్ డిస్క్రిప్షన్ చూసినట్లయితే మీకు టైపింగ్ చేయడం, తర్వాత టికెట్స్‌ని ఇష్యూయింగ్ చేయడం, ఫోటో కాపీయింగ్ చేయడం, మెయింటెనెన్స్ చేయడం, ఫైల్స్‌ని మెయింటైన్ చేయడం, అలాగే బిల్స్‌ని ప్రాసెస్ చేయడం ఇలాంటివైతే ఉంటాయన్నమాట. సో ఆఫీస్‌కి సంబంధించి. ఇక్కడ మీకు టెక్నికల్ అసిస్టెంట్ అనే ఇక్కడ మళ్ళీ ఇంకొక ఆర్టిస్ట్ అనే ఉద్యోగాలు కూడా అయితే ఉన్నాయి. సో ఆర్టిస్ట్ ఏంటంటే మీకు ఇక్కడ 38,908 రూపీస్ అయితే పర్ మంత్ అయితే వస్తుంది సాలరీ అనేది. సో క్వాలిఫికేషన్ చూసినట్లయితే డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ ఇన్ ఫైన్ ఆర్ కమర్షియల్ ఆర్ట్. సో మీరైతే కమర్షియల్ ఆర్ట్స్‌లో అంటే ఆర్ట్స్‌లో మీకు ఏదైనా సర్టిఫికేట్ ఉన్నా, లేకపోతే డిప్లొమా ఉన్నా, డిప్లొమా ఇన్ ఆర్ట్స్ చేసినా మీరైతే అప్లై చేయొచ్చు. కాకపోతే 2 ఇయర్స్ డ్యూరేషన్ ఆఫ్టర్ ఎస్ఎల్సీ అనమాట. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలి దీనికి. ఎక్స్పీరియన్స్ లేకుండా అయితే ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ ఏ అని చెప్పి ఉంది. సో ఈ జాబ్‌కి ఏంటంటే మీరు మీకైతే టెక్నికల్ అసిస్టెంట్‌కి సంబంధించి క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే డిప్లొమా కోర్స్ ఇన్ ఎలక్ట్రికల్ గానీ, కంప్యూటర్ సైన్స్ గానీ, లేకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గానీ, బీసీఏ చేసిన, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్స్ అప్లికేషన్ బీసీఏ చేసిన వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. ఆర్ ఇక్కడ మీకు డిప్లొమా కోర్స్ ఇన్ మెకానికల్ ఇంజినీర్ చేసిన, సివిల్ ఇంజినీర్ చేసిన, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ చేసిన మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు టెక్నికల్ అసిస్టెంట్ కింద డిఫరెంట్ ఫీల్డ్స్‌లో అయితే మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే దీనికి ఏజ్ లిమిట్ చూసినట్లయితే 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ఇంకా ఎక్స్ట్రా 5 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే ఎక్స్ట్రా 3 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు.
సో, కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. జాబ్ డిస్క్రిప్షన్ చూసినట్లయితే అంటే మీకు డెవలప్‌మెంట్ ఆఫ్ మోడల్స్, ఎగ్జిబిట్స్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎగ్జిబిట్స్ ఇవన్నీ అయితే మీకు ఉండడం జరుగుతాయి. అలాగే మీకిక్కడ టెక్నికల్ అసిస్టెంట్‌కి సంబంధించి మీకిక్కడ వేకెన్సీస్ కూడా అయితే ఎక్కడెక్కడ ఎన్నెన్నున్నాయి ఇవి కూడా అయితే చెక్ చేసుకోవచ్చు. సో, సాలరీ చూసినట్లయితే టెక్నికల్ అసిస్టెంట్‌కి 59,600 పర్ మంత్ అయితే మీకు రావడం జరుగుతాయి. అలాగే మీకిక్కడ టెక్నీషియన్ ఏకి సంబంధించి కూడా అయితే మీకు ఉద్యోగాలున్నాయి. ఇందాకైతే టెక్నీషియన్ అసిస్టెంట్ అనమాట. ఇది టెక్నీషియన్ అనమాట. సో, ఇక్కడ మీకు కూడా ప్రతి ఒక్క కేటగిరీలో మీకు ఏ కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయో వాటి ప్రకారంగా మీకు చెక్ చేసి అప్లై చేసుకోండి. సో, ఇక్కడ మీకు 38,908 రూపీస్ అయితే పర్ మంత్ అయితే మీకు సాలరీ కూడా అయితే రావడం జరుగుతాయి. అలాగే అదర్ అలవెన్సెస్ కూడా అయితే మీకొస్తాయన్నమాట. సో, ఇక్కడ మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే 10థ్ తర్వాత ఎవరైతే ఐటీఐ చేశారో వాళ్ళైతే అప్లై చేయొచ్చు. ఇది కూడా 35 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. అలాగే మీకు ఎస్సీ, ఎస్టీ అదర్ క్యాండిడేట్స్‌కి ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి ఎక్స్‌ట్రా 5 ఇయర్స్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్‌కి ఎక్స్‌ట్రా 3 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. ఇక్కడ మీకు కార్పెంటర్, ఫిట్టర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్‌లో అయితే మీకున్నాయి టెక్నీషియన్ అనే జాబ్‌కి. సో, దీనికి సంబంధించిన టెక్నీషియన్ జాబ్‌కైతే మీరు ఐటీఐ అయితే చేయాలన్నమాట. అంటే ఐటీఐ ఫిట్టర్ గాని, కార్పెంటర్ గాని, ఎలక్ట్రానిక్స్ గాని, ఎలక్ట్రికల్‌లో గాని ఐటీఐ చేసినట్లయితే ఈ జాబ్‌కి అప్లై చేయొచ్చు. కాబట్టి ఎవరైతే ఐటీఐ చేసిన వాళ్ళుంటారో వాళ్ళైతే అప్లై చేయొచ్చన్నమాట. సో, ఎవరైతే ఇంటర్ పాస్ అయినా, డిప్లొమా జాబ్ పాస్ అయినా ఆఫీస్ అసిస్టెంట్‌గా జాబ్‌కి అప్లై చేయొచ్చు. మీరు ఎలాంటి డిగ్రీ, ఎలాంటి బీటెక్ చేసినా కూడా అయితే ఆఫీస్ అసిస్టెంట్ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చనమాట. ఎందుకంటే ఎలాగో ఇంటర్ గాని, డిప్లొమా గాని కంప్లీట్ చేసుంటారు కాబట్టి డిగ్రీ చేసిన వాళ్ళు కూడా అయితే ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకి అప్లై చేయొచ్చు. ఇక్కడ మీకు గైడ్‌లైన్స్ అండ్ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా అయితే ఇచ్చారు. సో, కాబట్టి ఈ నోటిఫికేషన్ మొత్తాన్ని ఒకసారి చదివి మాత్రం అయితే అప్లై చేయండి. ఇక్కడ మీకు కాల్ లెటర్ కూడా మీకైతే ఈమెయిల్ ఐడీకి అయితే పంపించడం అనేది జరుగుతుంది. సో, అది డౌన్‌లోడ్ చేసుకొని టెస్ట్‌కి అయితే మీరు అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మీకు ఆఫీస్ అసిస్టెంట్‌కి జాబ్‌కి అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే టైప్ రైటింగ్ సర్టిఫికేట్ అయితే కావాలన్నమాట. గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూషన్ నుంచి. సో, మీకు గూగుల్‌లో అయితే సెర్చ్ చేయండి. మీకు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ రికగ్నైజ్డ్ టైప్ ఇన్‌స్టిట్యూషన్ అని చెప్పి. సో, అక్కడికి వెళ్ళైతే మీరు టైపింగ్ సర్టిఫికేట్ అయితే పొందాల్సి ఉంటుంది. సో, ఆర్ ఎనీ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ అనమాట. సో, ఎనీ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూషన్ నుంచి మీరైతే రైటింగ్ సర్టిఫికేట్ అయితే మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది. టైపింగ్ సర్టిఫికేట్ అనేది. సో, కాబట్టి తప్పకుండా అయితే తెచ్చుకోండి. సో, ఇక్కడ మీకు హౌ టు అప్లై చూసినట్లయితే మీరైతే ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో, క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి కాబట్టి మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అవన్నీ కూడా అయితే ముందుగానే పీడీఎఫ్ చేసి ఉంచుకోండి. అప్లై చేసేటప్పుడు ఈజీగా అయితే అప్‌లోడ్ చేయొచ్చు. సో, ఇక్కడ మీకు వుమెన్ క్యాండిడేట్స్ అలాగే ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్‌కి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదనమాట. సో, వీళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 885 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో, కాబట్టి తప్పకుండా మీరైతే ఆన్‌లైన్‌లో అయితే పే చేయాలనమాట. సో, మీరు అప్లై చేసేటప్పుడే మీరైతే ఈ ఫీజులైతే పే చేయొచ్చు. ఇంత అమౌంట్ పే చేయలేమనుకున్నట్లయితే సో, సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన అలాగే స్టేట్ గవర్నమెంట్‌కి సంబంధించిన జాబ్ వీడియోస్ అనేవి మన ఛానల్‌లో అయితే ఉన్నాయి. ఛానల్ వీడియోస్‌లో. సో, అవన్నీ చెక్ చేసి మీకు ఏదైతే ఈజీగా ఉంటుందో, ఏదైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాటికైతే అప్లై చేయండి. అండ్ వీటికి అప్లై చేయాలనుకున్న వాళ్ళు 23 మే 2025 లోపలైతే అప్లై చేయాలన్నమాట ఆన్‌లైన్‌లో. సో, కాబట్టి తప్పకుండా అప్లై చేయండి. ఎవరైతే క్యాండిడేట్స్ అప్లికేషన్ ఫీజ్ పే చేయక్కర్లేదో వాళ్ళు ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ లేకుండా మీరు డైరెక్ట్‌గా అయితే సబ్మిట్ అయితే చేయొచ్చు. సో, ఇక్కడ మీకు 23 మే లోపలైతే అప్లై చేయాలన్నమాట. సో, లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయమాకండి. వెంటనే ఈ వీడియో చూడంగానే అయితే వెంటనే అయితే అప్లై చేసుకోండి. సో, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ జాబ్స్‌కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కామెంట్ బాక్స్‌లో అలాగే డిస్క్రిప్షన్‌లో మన ఛానల్‌లో ఈ వీడియో కింద అయితే మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, అప్లై చేయడానికి. సో, ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది అప్లై చేయడానికి. మీ అందరికైతే ఇలా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంకి సంబంధించి అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట. సో, ఇది అప్లై చేయడానికి అప్లికేషన్ లింక్ ఇది. సో, ఇక్కడ మీకు డిఫరెంట్ జాబ్స్‌కి ఎదురుగుండా మీకు అప్లై లింక్ అని చెప్పి ఉంటుంది. టెక్నీషియన్ ఏకి సంబంధించి, టెక్నికల్ అసిస్టెంట్‌కి సంబంధించి, ఆర్టిస్ట్‌కి సంబంధించి, ఆఫీస్ అసిస్టెంట్‌కి సంబంధించి ఇవి పోస్టులనమాట. సో, దేనికి అప్లై చేయాలనుకుంటే సో, దాని ఎదురుగుండా అప్లై లింక్ అని ఉంటుంది. సో, అదైతే క్లిక్ చేయండి. ఫర్ సపోజ్ మీరు ఆఫీస్ అసిస్టెంట్‌కి అప్లై చేయాలనుకున్నట్లయితే ఇక్కడ అప్లై లింక్ మీద ఆన్‌లైన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు అప్లికేషన్‌కి సంబంధించి ఇలా వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఇంకొక వెబ్‌సైట్ అనేది. సో, ఇక్కడ మీకు మీ నేమ్ అలాగే మీ జెండర్ తర్వాత మీ యొక్క ఫోటోగ్రాఫ్ కూడా అయితే మీరు ఇక్కడ అప్‌లోడ్ చేయాలి. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో. అలాగే మీకిక్కడ క్లిక్ హియర్ ఫర్ ఫోటో అప్‌లోడ్ గైడ్ అని ఉంటుంది. సో, ఎలా అప్‌లోడ్ చేయాలో కూడా అయితే ఇక్కడ క్లిక్ చేస్తే తెలుస్తుంది. అలాగే మీరు ఒక వైట్ పేపర్ మీద మీ సిగ్నేచర్ చేసి సిగ్నేచర్ కూడా అయితే ఇక్కడ మీరు ఆ సిగ్నేచర్‌ని ఇమేజ్ అయితే ఇక్కడ మీరు అప్‌లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో, ఇదైతే సైజెస్ కూడా అయితే ఇచ్చారు. 300 పిక్సెల్స్, 100 పిక్సెల్స్ హైట్ అని చెప్పి.
సో 100 కేబీ లోపలైతే ఉండాలి. సో ఇవన్నీ కూడా అయితే మీరు గూగుల్‌లో మీరు చేంజింగ్ ఆఫ్ పిక్సెల్స్ అని చెప్పి కొడితే మీరు సైజ్ ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ అయితే మీరు అడ్జస్ట్ చేసుకొని అప్‌లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్రెజెంట్ అడ్రెస్ అయితే మీరు ఎంటర్ చేయండి. తర్వాత మీ పర్మనెంట్ అడ్రెస్ 2 సేమ్ అయితే 2 సేమ్ ఎంటర్ చేసేయండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, అలాగే మీ సిటిజన్ ఏంటిది, సిటిజన్ ఇండియా ఆర్ నాట్ అని చెప్పి ఉంటుంది. తర్వాత ఆర్ యూ ఏ పర్సన్ హావింగ్ మైగ్రేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్ ఆర్ బంగ్లాదేశ్ అని ఉంటుంది. సో మీరు ఇండియనే కాబట్టి సో ఎస్ అని పెట్టండి. తర్వాత మీ ఫాదర్ నేమ్, ఫాదర్ ఆక్యుపేషన్, ఫాదర్స్ అడ్రస్, మదర్స్ నేమ్, మదర్స్ ఆక్యుపేషన్, మదర్స్ అడ్రస్. సో టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద ఫ్యామిలీ పర్ మంత్. సో మీకైతే ఇన్కమ్ ఏంటంటే మీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే మీకు సో దాంట్లో ఎంత ఉందో అది రాయండి. లేకపోతే మీ యొక్క ఫాదర్ యొక్క మీకు సాలరీ స్లిప్‌లో ఎంతుందో అది రాయండి. తర్వాత స్టేట్ యువర్ రిలీజియన్, మీ రిలీజియన్ ఎంటర్ చేయండి. మీ క్యాస్ట్, తర్వాత ఆర్ యూ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, సో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ యెస్ ఆర్ నో పెట్టండి. తర్వాత ఆర్ యూ విడో ఆర్ డివోర్స్డ్ వుమెన్ అండ్ జ్యుడిషియల్లీ సెపరేటెడ్. సో మీరు యెస్ అయితే యెస్ పెట్టండి. నో అయితే నో పెట్టండి. అంటే విడో గాని, డైవర్స్డ్ వుమెనా లేకపోతే జ్యుడిషియల్‌గా మీరు సెపరేటెడ్ అయ్యారా? డైవర్స్ అయిపోయి సో అలా అయితే అన్నమాట. సో యెస్ అయితే యెస్, నో అయితే నో పెట్టండి. ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్, అంటే మీరు మిలిటరీలో చేసి మీరు రిటైర్డ్ అయిన వాళ్ళైతే యెస్ పెట్టండి. లేకపోతే నో పెట్టండి. సో వెదర్ అండర్‌గోయింగ్ ఎనీ కోర్స్ ఆఫ్ స్టడీస్, సో మీరు ఇప్పుడు ఏమన్నా చదువుతున్నారా ప్రస్తుతం అని అడుగుతున్నారు. సో ఏదైనా చదువుతున్నట్లయితే యెస్ పెట్టండి. లేకపోతే నో పెట్టండి. యెస్ పెట్టినట్లయితే ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి ఏం చదువుతున్నారో. నో పెట్టినైతే అవసరం లేదు. తర్వాత పర్టిక్యులర్స్ ఆఫ్ ఆల్ ఎగ్జామినేషన్స్. సో మీరు 10థ్ ఎక్కడ చదివారు, ఇంటర్ ఎక్కడ చదివారు, అంటే డిప్లొమా ఎక్కడ చదివారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని అయితే రాయండి. సో యూనివర్సిటీ, బోర్డ్ ఏంటి, మార్క్స్ ఎన్నొచ్చినాయి, ఏ డివిజన్ వచ్చింది, తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏమేం సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ అయితే ఎంటర్ చేయండి. తర్వాత డీటెయిల్స్ ఆఫ్ టైప్ రైటింగ్ నాలెడ్జ్ ఆన్ కంప్యూటర్. సో ఇంగ్లీష్ టైప్ రైటింగ్ స్పీడ్ ఎంత వచ్చింది అని చెప్పి అడుగుతున్నారు. సో 35 వర్డ్స్ పర్ మినిట్ అనమాట రావాల్సింది. సో 35 వర్డ్స్ పర్ మినిట్ అయితే కంపల్సరీగా అయితే రావాలి. సో దీని యొక్క లింక్‌లో కూడా అయితే మనకిచ్చారు. సో 35 వర్డ్స్ పర్ మినిట్ అయితే ఎంటర్ చేయండి. అలాగే మీకిక్కడ డీటెయిల్స్ ఆఫ్ టైప్ రైటింగ్ నాలెడ్జ్ ఇన్ హిందీ టైప్ స్పీడింగ్. హిందీలో మీకేదైనా వస్తే రాయండి. లేకపోతే 0 అని పెట్టేయండి. తర్వాత ఎనీ అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటే ఎంటర్ చేయండి. ఆర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఎంటర్ చేయండి. లేకపోతే అవసరం లేదు. స్టార్ మార్క్ పెట్టినయి అయితే కంపల్సరీ మీరు ఎంటర్ చేయాలి. సో ఇదైతే స్టార్ మార్క్ లేదు, అవసరం లేదు. ఆర్ యూ ప్రెజెంట్‌లీ ఎంప్లాయిడ్ ఇన్ గవర్నమెంట్ ఆర్ సెమీ గవర్నమెంట్. సో మీరు గవర్నమెంట్ ఎంప్లాయా లేకపోతే ఏదైనా ఎంప్లాయ్ చేస్తున్నారా అని చెప్పి అడుగుతున్నారు. యెస్ అయితే పెట్టండి. లేకపోతే నో పెట్టండి. హావ్ యూ ఎనీ రిలేటివ్‌లీ వర్కింగ్ ఇన్ ఎన్‌సీఎస్ఎం. సో మీరు ఎన్‌సీఎస్ఎం కంపెనీలో ఈ ఆర్గనైజేషన్‌లో వర్క్ చేస్తున్నారంటున్నారు. సో చేయకపోతే నో అని పెట్టండి. సో ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఎనీవేర్ ఇన్ ఇండియా. యెస్ అని చెప్పండి పెట్టండి. తర్వాత మీ యొక్క ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మీరైతే ఇక్కడ అప్‌లోడ్ చేయాలి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఆర్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇక్కడ అప్‌లోడ్ చేయండి. అలాగే అప్‌లోడ్ మార్క్ షీట్ ఆఫ్ సెకండరీ ఎగ్జామినేషన్, అంటే ఇంటర్, అంటే 10థ్‌కి సంబంధించి ఆర్ హైయర్ సెకండరీ ఎగ్జామినేషన్‌కి సంబంధించి ఇక్కడ అప్‌లోడ్ చేయండి. టైప్ రైటింగ్ సర్టిఫికేట్ కూడా అయితే ఇక్కడ అప్‌లోడ్ చేయాలి. తర్వాత ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే అప్‌లోడ్ చేయండి. లేకపోతే అవసరం లేదు. ఇక్కడ డిక్లరేషన్ మీద టిక్ చేసి మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేయండి. సో మళ్ళీ ఇక్కడ కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడీ దగ్గర మళ్ళీ ఎంటర్ చేయండి అదే. తర్వాత ఇక్కడ మీకు ఆన్సర్ ద ఫాలోయింగ్ సెక్యూరిటీ క్వెషన్ 9-5, అంటే 9-5 ఎంతైతే వస్తుందో సో అది ఇక్కడ ఎంటర్ చేయండి. మీకు అక్కడ ఏది కనబడితే అది ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ టిక్ బాక్స్ మీద టిక్ చేసి ప్రివ్యూ మీద క్లిక్ చేయండి. మొత్తం మీకు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ అయితే రావడం జరుగుతాయి. కరెక్టా కాదా చెక్ చేసుకొని ఫైనల్‌గా అయితే మీరు నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ ఎవరైతే పే చేయాలో వాళ్ళైతే పేమెంట్ అయితే చేయాలన్నమాట, అప్లికేషన్ ఫీజ్ అనేది. సో ఎవరైతే ఫీమేల్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ అప్లికేషన్ ఫీజ్ పే చేయక్కర్లేదు కాబట్టి వాళ్ళు డైరెక్ట్‌గా అయితే సబ్మిట్ అయితే చేసేయొచ్చు. సో ఇలా ఆన్‌లైన్‌లో ఈజీగా అయితే అప్లై చేయొచ్చనమాట. ఎవరైతే వేరే జాబ్స్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు బ్యాక్ వెళ్ళేసి టెక్నికల్ అసిస్టెంట్‌కి సంబంధించి, ఆర్టిస్ట్‌కి సంబంధించి, లేకపోతే టెక్నీషియన్‌కి సంబంధించి అప్లై చేయాలనుకుంటున్నారో ఇక్కడ అప్లై లింక్స్‌కి క్లిక్ చేసి వాటికైతే అప్లై చేయండి. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్, అలాగే ఫ్యామిలీ మెంబర్స్, వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్‌కి అందరికీ షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఇంకా అదర్ జాబ్ అప్డేట్స్ కావాలనుకున్నట్లయితే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కంపల్సరీగా జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది కామెంట్ బాక్స్‌లో, డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. మీరు వెంటనే ఇప్పుడే అది లింక్ క్లిక్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. అండ్ మీరు ఇంకా కూడా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. అండ్ ఖచ్చితంగా ఈ వీడియోని మాత్రం అందరికీ షేర్ చేయండి. సో థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.